ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్న హెడ్ మాస్టర్ గారి దగ్గర, టీచర్స్ దగ్గర ఇంక్ పెన్ ఉండేది, తెలుసా? ఇంక్ లేకపోకుండా దీనికి కూడా ఇంక్ ఉండిద్దా ఉండదా? కానీ అప్పుడు మరి ఇంకు పెన్ను దాన్ని ఏం చేసేవాళ్ళు అంటే, అందులో సిరాప్ క్షమించండి, అందులో కొంత సిరాప్ పోసుకొని అది అయిపోగానే మళ్ళా పోసి మళ్ళీ సీసాలు ఉండేవి. ఒక పెన్ను తెచ్చుకుంటే చాలా కాలం వాడేవాళ్ళేనా? తర్వాత రీఫుల్ పెన్నులు వచ్చినాయి. అంటే పెన్ను కొనుక్కుంటాం, రీఫుల్ మార్చుకుంటా ఉంటాం. రీఫుల్ అయిపోగానే మళ్ళీ రీఫుల్ మారుస్తూ ఉంటాం. ఇప్పుడు ఇలాంటి పెన్నులు వచ్చేసాయి. దీంట్లో ఇంకెక్కియొచ్చా? దీన్ని ఏం చేయాలా? వాడుకొని పారేట. అట్లాగే అది వస్తువుల్లో నుంచి రాను మనుషుల్లోకి వచ్చేసింది. ఒక వ్యక్తి అంటే ఎవరైనా మనుషుల పట్ల ఏదైనా అవసరత కలిగి ఉంటే వారితో చాలా లౌక్యంగా, చాలా ప్రేమగా, చాలా విధేయతగా, చాలా వినయంగా కనబడతారు మనుషులు కదా. అట్లాగే వస్తువుల్లోకి వచ్చి, వస్తువుల నుంచి మనుషుల్లోనికి వచ్చి, మనుషుల్లో నుంచి దేవుని దగ్గరికి కూడా వచ్చింది. వచ్చిందా లేదా? కష్టము రాగానే ప్రభు దగ్గర మనం ఎక్కువగా విచారం చేస్తూ ఉంటాం. ప్రభు సన్నిధిలో ఎక్కువ కనపడతా ఉంటాం. ప్రభు సన్నిధిలో మనం కనపడటం కూడా ఏ విధంగా ఉంటుందంటే, దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఏ మాట నన్ను దర్శించిందో, ఏ మాట నా గాయాన్ని కడిగిద్దో అని ఒక ఆతృత, ఒక ఆశ, ఒక భయంకరమైన తృష్ణ కలిగి ఉంటాం. దావీదు ఊరికి ఒక మాట చెప్పాడు, చక్కని మాట, తన అనుభవాన్ని బట్టి చెప్పాడు. ఏం చెప్పాడంటే, దుప్పి నీటి వాగుల కొరకు నా ప్రాణము అంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు దేవాన్ని కొరకు నా ప్రాణం ఆశపడుతున్నాడు. మనం కూడా బాగా కష్టంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, వ్యాధంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఏదైనా శోధన మనల్ని వెంటాడుతున్నప్పుడు, శోధనలో చిక్కుల్లో చిక్కుకుపోయి ఏ ప్రశ్న, ఏ మార్గం లేనప్పుడు ఎవరైనా సహాయం చేస్తారేమో అని మనుషులు దాటిపోయినాక మనుషులు అర్థం చేసుకొని ఎడగొంటున్నారులే, మనుషులు మన యొక్క నటన ఇలా అర్థమైపోయింది కనుక వీళ్ళు మనల్ని ఎడబాసారు, ఇక వీళ్ళు మనకు ఉపయోగపడరు, దేవుడన్నా మనల్ని కరుణిస్తారని దేవుడు వైపు చూస్తారు. అప్పటికే దేవుడి దగ్గరికి ఎన్నోసార్లు వచ్చుంటారా? ఎన్నో పర్యాయములు. కనుక మరి మనుషుల యొక్క వైఖరి, మానసిక వైఖరి ఏ స్థితికి దిగజారిపోయిందంటే, ఒక పెన్ను వాడి పారేసినట్లుగా దేవుని కూడా వాడి పారేసే పరిస్థితికి దిగజారిపోయారు. అలాంటి మనుషుల పట్ల దేవుడు కలిగి ఉన్న ఒక ఆలోచన మేము మీద పంచుకోవడానికి దేవుడు నన్ను బలపరిచాడు. అది పంచుకున్నాం. చూద్దామా? దేవుని వాక్యంలో హెస్కేలు గ్రంథంలో 20వ అధ్యాయంలో చక్కని మాట రాయబడింది. 20వ అధ్యాయంలో చక్కని మాట రాయబడింది. హెస్కేలు గ్రంథం అధ్యాయం 20 వచ్చిన భాగం మొదటి నుంచి చదువుకుందాం. వారు దేవుని దగ్గరికి వచ్చి, దైవజనుడి దగ్గరికి వచ్చి, ప్రవక్త దగ్గరికి వచ్చి విచారణ చేయడానికి ఆయన దగ్గర కూర్చున్నారు. ఆయన కూడా వారితో కూర్చున్నాడు. అయితే తర్వాత నీవు ఇశ్రాయేలు పెద్దలతో ఇట్లను, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా యొద్ద విచారణ చేయుటకు మీరు కూర్చొనున్నారే, నా జీవముతోడు నా వలన ఏ ఆలోచన కూడా మీకు కలగదు. ఇది ఏ ప్రభువుకు యెహోవా. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, మా గొప్ప తండ్రి, మా రక్షకుడా, మా రక్షకునకు ఆధారణభూతుడైన దేవా, నీకు వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో, ఈ ఉదయకాల సమయంలో నాయనా, నీ విడుదలమైన మేము నీ సన్నిధికి వచ్చి విచారం చేస్తున్నామయ్యా. నీ సన్నిధిలో నీవు నియమించిన నియమక దినాన్ని ప్రభువా, నీకును మాకును మధ్య నాయనా గుర్తుగా ఒక నిబంధన దినముగా మీరు ఏర్పాటు చేసుకున్న ఈ పరిశుద్ధ దినాన్ని ప్రభావం మేము ఆచరిస్తాను నీ సన్నిధికి వచ్చామయ్యా. ఈ నీ సన్నిధిలో నువ్వు నాకు సెలవిచ్చినట్లుగా నీ సన్నిధిలో నిన్ను స్తుతించి మహింపరిచి గణపరిచిన మాయనల నీకున్న వాత్సల్యతను, నీకున్న నాయనా ప్రేమను
కనపరచండి తండ్రి. నీకు వందనాలు. మా జీవనం పట్ల, మా జీవన విధానం పట్ల, మా రక్షణ పట్ల, మా జీవన విధానం, మా రక్షణ, మా ఆత్మీయ జీవితం పట్ల నీ ప్రణాళికమైనదో మీరు మాతో మాట్లాడండి తండ్రి. నీకు వందనాలు. మమ్మల్ని బలపరచండి యేసయ్యా, నీకు వందనాలు. మమ్మల్ని ఆదరించండి యేసయ్యా, నీకు వందనాలు ప్రభా. వినుచున్న అనేకుల జీవితాలు దీవెనకరంగా మారులాగున, వినుచున్న అనేకుల జీవితాలు ఎప్పటికీ దూరస్తులైతే ఇక నుంచి సమీపస్తులు అవడానికి సహాయం దయచేయమని, అల్పునైనా నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ మాట నా నోట ఉంచి వినుచున్న వారి అనేకుల జీవితాలకు దీవెనకరంగా ఉండటం సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ యెహెజ్కేలు దగ్గరికి ఇశ్రాయేలు పెద్దలు వచ్చారంట. ప్రవక్త అయిన యెహెజ్కేలు గారి దగ్గరికి ఇశ్రాయేలు పెద్దలు వచ్చి వారు దేనికి వచ్చారంటే వారు వారికి కలిగిన శ్రమను బట్టి విచారం చేయడానికి వచ్చారు. మా ఎడల మేము ఈ పరిస్థితిలో ఉన్నాము, ఈ పరిస్థితి నుంచి మేము బయటపడాలంటే దేవుడు ఏం చెప్తాడో, మేము ఏ విధంగా మేము ఏ విధంగా బయటపడాలో ఇలాంటి విచారణ కొరకు దేవుడి సన్నిధికి వచ్చారు. అలాంటి వారితో కూర్చున్నాడంట ప్రవక్త. ఆయనతో దేవుడు అంటాడు, నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలుకు తీర్పు తీరుస్తావా? అంటే నీవు వారి పక్షాన్ని కూర్చొని వారికి న్యాయం తీర్చాలని కూర్చున్నావా? నీవు వారికి న్యాయం తీర్చాలని కూర్చున్నావా? చదవండి, ఇందాక చదివి ఆపిన కాడ మొదలు పెట్టండి. నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలు పెద్దలతో ఇట్లను ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా యొక్క విచారణ చేయుటకు మీరు కూర్చుని ఉన్నారే, నా జీవము తోడు, నా వలన ఏ ఆలోచనైనను మీకు దొరకదు. ఇదే ప్రభువు యెహోవాకు. వారికి నీవు న్యాయం తీరుస్తావా? నరపుత్రుడా, క్వశ్చన్ మార్క్ ఉందా లేదా చెప్పండి. 2 చోట్ల ఉంది. అక్కడ రాయబడి న్యాయం తీరుస్తావా? నరపుత్రుడా, నువ్వు న్యాయం తీరుస్తావా అని అడుగుతున్నాడు ప్రభు. వారు పితరులు చేసిన హేయ కృత్యములను వారికి తెలియజేయము. చాలు 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 చాలు. ఏం చెప్తున్నాడంటే వారికి ముందు న్యాయం తీరుస్తాం కాదు, వారు ఉన్న చిక్కులో నుంచి వారు బయటకు పడటానికి వారిని ముందు బయటకు లాగాలని ప్రయత్నం చేయవాకు. నువ్వు నేను చెప్పింది వారికి చెప్పు. నేను చెప్పింది వారికి ఏం చెప్పాలంటే వారి పితరులు నా యందు హేయ కృత్యములు చేశారు, వారిని నేను ఏర్పాటు చేసుకున్నాను, వారికి నేను ఒక గొప్ప దీవెనకరమైన భవిష్యత్తు ఇవ్వాలని నేను ఆలోచన చేస్తున్నా, వారి పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాను. కానీ వాళ్ళు ఏం చేశారంటే హేయ కృత్యములు చేశారు. వారు అపరాధులయ్యారు. ఎలాగ అపరాధులయ్యారు? వారు ఐగుప్తులో ఉండగానే ఐగుప్తులో ఉండి వారు సజీవుడైన నన్ను, సర్వాధికారి అయిన నన్ను, వారిని ఎన్నుకొని ప్రత్యేకపరిచిన నన్ను, వారికి నాకును వారి పితరులతో ప్రమాణం చేసిన నన్ను విడిచి ఐగుప్తు విగ్రహాల జోలికి వెళ్ళి ఆరాధన చేశారు. ఏంటంట? ఐగుప్తు దేవతలను మొక్కారు, మొద్దులకు మొక్కారు, రాళ్లకు మొక్కారు, చెట్లకు మొక్కారు. ఇలాగా వారు నన్ను విడిచి అనేకమైన విగ్రహాల జోలికి వెళ్ళి అపరాధం చేశారు. అయితే నేనేమనుకున్నానంటే వారు చేసిన అపరాధానికి నేను విసుగు చెందాను. ఎన్ని సంవత్సరాలంట వాళ్ళు అక్కడ ఐగుప్తులో బానిసలుగా ఉంది? 400 సంవత్సరాలు నేను వారి కొరకు ఎదురు చూస్తాను. మారితే ఇదిగో రేపు మార్పు తీసుకొద్దాం, ఇంకో మార్పు చందంగానే తీసుకొద్దాం. ఇలాగా నేను 40 సంవత్సరాలు అన్నది 400 సంవత్సరాలకి వెళ్ళిపోయిందంట. ఏమన్నాడు ఆయన? 40 సంవత్సరాలు అన్నాడా 400 సంవత్సరాలు అన్నాడా? వారు అలా బానిసలుగా ఉండి వారి యొక్క పితరుల పాపాన్ని వారు తెలుసుకొని వారు విడిచిపెట్టి వారు దేవుణ్ణి అనుసరిస్తారేమో, నా కట్టడలు నన్ను వెతుకుతారేమో అని నేను ఎదురు చూశాను. కానీ నన్ను వెతకడం ఆపేశారు. రాజీ పడ్డారు వారు తమ యొక్క అలవాట్లకు, తమ చుట్టూ ఉన్న పరిసరాలకు రాజీ పడిపోయారు. తమ చుట్టూ ఉన్న పరిసరాలు ఐగుప్తులో ఉన్నారు కదా, వారు ఎక్కడున్నారు? ఐగుప్తులోనే బానిసలుగా ఉన్నారు. కాబట్టి ఆ ఐగుప్తులో ఉన్న బానిసలుగా ఉంటున్న వారు ఆ పరిసరాలకు బానిసలైపోయి వారు ఏమయ్యారంట? అలవాటు పడిపోయారు. అక్కడే నేను వారిని నిర్మూలన చేద్దామని నేను డిసైడ్ అయ్యాను. చెప్తున్నాడు ఆయన, ప్రభు చెప్తున్నాడు చక్కని మాట. ఏమనంటే అక్కడే
నేను వారిని నిర్మూలన చేయాలని నిశ్చయించుకున్నాను. కానీ చదవండి, 7వ వచనం కాదు చదవండి. అప్పుడు నేను యెహోవాను, మీలో ప్రతివాడు తన ఇష్టమైన హేతులను విడిచిపెట్టవలెను. ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట చేత మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకుండవలెనని నేను ఆజ్ఞాపించితిని. అయితే వారు నా మాట విననొల్లక తిరుగుబాటు చేసి తనకి ఇష్టమైన హేతుములు చేయుట మానలేదు. ఐగుప్తుల విగ్రహములను పూజించుట మానలేదు కనుక వారు ఐగుప్తుల దేశములో ఉండగానే నేను నా రౌద్రము వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకుందునని అనుకుంటుని. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుడు అనుకున్నాడంట మొదటిసారి. లెక్క పెట్టుకోండి, ఈ అధ్యాయంలో మీరు లెక్క పెట్టుకోవాలి. ఇది ఎన్నోసారి? మొదటిసారి ఐగుప్తులోనే వారిని నిర్మూలన చేయాలని అనుకున్నాడంట. కానీ ఎందుకు నిర్మూలన చేయలేదంటే, ఏ ప్రజలనైతే నేను ఎన్నుకున్నానో, ఏ ప్రజల మధ్య అయితే వీరు నా ప్రజలని, ఆ అన్ని ప్రజల మధ్య, ఆ ఐగుప్తుల ప్రజల మధ్య వీరు నా సొత్తు అని నేను ఆ ప్రజలు తెలుసుకునేలాగా నన్ను నేను కనుపరుచుకోవాలనుకున్నాను, ఆ ప్రజల మధ్య నా నామం అవమానపడింది. అర్థమవుతుందా? అన్యుల మధ్య మనం ఉంటున్నాం, మనం అన్ని ఆచారం చేస్తున్నాం, మన పితరుల ఆచారాలు చేస్తున్నాం, మనం మరలా అక్కడున్న పరిసరాలకు లోబడిపోతున్నాం, అక్కడున్న మన స్నేహితులు, మన బంధువులు, మన చుట్టూ ఉన్న వారికి మనం లోబడిపోయి మనం రాజీపడిపోతున్నాం. అలాంటప్పుడంట దేవుడు అప్పుడే నిర్మూలన చేయాలనుకున్నాడంట. కానీ కొంచెం బాధేసిందంట, ఈ ప్రజల్లో నుంచి కదా నేను వీరిని వేరు చేసి, వీరిని ప్రత్యేకపరిచి, వీరు నా సొత్తు అని నేను చెప్పాను కదా, వీరు నా జనమని వారికి తెలుసు కదా, వీరిని ఇక్కడ నిర్మూలన చేస్తే నా నామం దోషణ పాలైపోయింది అని అక్కడ మనసు మార్చుకున్నాట. చదవండి, తర్వాత 9వ వచనం చదవండి. అయితే ఏ అన్ని జనుల ఎదుట నేను అలాగు చేయుట మాని దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చెయ్యాలనుకున్నది చేయకోకుండా ఉండడానికి కారణం ఏంటి? మనం చాలాసార్లు అనుకుంటాం ఏంటంటే ఆయన చూడలేదేమో అనుకుంటాం. చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవుల్లో ఉన్న మూఢత్వం ఏంటంటే దేవుడు నన్ను చూడలేదేమో అనుకుంటారు. కానీ దేవుడు ఎందుకు నిన్ను చూస్తూ కూడా అలాగే వదిలిపెడుతున్నాడంటే, ఎందుకు మనల్ని చూస్తూ కూడా మన అవిధేయతను చూసి కూడా ఆయన వదిలిపెడుతున్నాడంటే, మనం ఆయన సొత్తు అని తెలుసుకున్నాడు కదా. అర్థమవుతుందా? మనం ఆయన జనమని తెలుసుకున్నాడు కదా. ఆయన జనమని తెలుసుకున్నాక ఈ ప్రజలందరికీ మీరు పరానా వారని తెలిసినాక వారికి నా యొక్క ఉగ్రత వారి మీదకి వస్తే ఏమవుతుంది? దేవుని నామం అవమానపరచబడింది. కాబట్టి వారి మీద ఆ ఉగ్రత రానిపోకుండా ఆయన ఏం చేశాడంట? మనసు మార్చుకున్నాడు అని అంటారు. రెండో మాట, అక్కడ ఇక్కడ అది ఐగుప్తులో జరిగిన సంఘటన. తర్వాత ఐగుప్తు నుంచి విడిపించి వారిని ఏం చేశారంటే అరణ్య మార్గం గుండా పాలు తేనెలు ప్రవహించే దేశంలోని నడిపించాలనుకున్నాడు. చప్పట్లు జన్మపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుంచి? అరణ్య మార్గము గుండా వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి, వాగ్దాన భూమికి రావటానికి వారిని ఆ విధంగా నడిపించాలని వారిని విడిపించాడు. విడిపించినాక అరణ్యంలోనికి వచ్చినాక వారు ఒక చక్కని వారికి దేవునికి ఒక నిబంధన చేసుకున్నాడు దేవుడు. చూద్దామా? ఇక్కడ 20 చూడండి, 12వ వచనం చూడండి. 10 నుంచి చదివిన మొదలు. వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేసి, ఎవడు వాటిని అనుసరించిన ఎడల వాటిని బట్టి బ్రతుకును, మరియు యెహోవానగు నేను వారిని పవిత్రపరచవలెనని వారు తెలుసుకున్నట్లు నాకును వారికి మధ్య ఏంటంట? నాకును వారికి మధ్య విశ్రాంతి దినమును వారికి సూచనగా చూడండి. అందరూ
కనపడుతున్నాడు కదా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్రాంతి దినం అంటే ఏంటి? పునరుద్ధాన దినం, ఆదివారం. ఈ ఆదివారం దినం దేవుని ఉద్దేశం ఏంటంట? ఈ ఆదివార దినం యొక్క ప్రత్యేకత ఏంటంట? చెప్పండి. నాకును వారికి చెప్పండి, ఏముంది అక్కడ? చదవండి, మళ్ళీ చదవండి. మరియు యెహోవానగు నేను వారికి వారిని పవిత్రపరచువాడునని వారు తెలుసుకున్నట్లు. ఇప్పుడు చెప్పండి, ఈ దినము దేనికి? నిన్ను నీవు పవిత్రపరచుకోవడానికి ఈ దినం. అర్థమైందా? విశ్రాంతి దినము ఎందుకు అంటే ఈ దినము నిన్ను నువ్వు పవిత్రపరచుకోవాలి. ఈ 6 దినాలు నీ పని చేసుకోవడానికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి నీ ఉల్లంఘించి నువ్వు దాటిన ఆ గడియలను జ్ఞాపకం చేసుకొని నిన్ను నువ్వు పవిత్రపరచుకునే దినం ఇది. ఈ దినం కూడా స్నానం చేయలేదు అనుకో. నేను పిల్లడు గురించి వాడంట ఆ దొడ్లోకి వెళ్ళి గోళ్ళ మీద నీళ్లు కొట్టేస్తాడంట, నీళ్ళు పోసుకున్నానని చెప్తాడంట. అట్లాగే రోజులు ఆ నీళ్ళు పోసుకోవట్లేదంట. ఒకరోజు ఏందా అని గమనిస్తే ఆడు గోడ మీద నీళ్ళు కొడుతున్నాడంట. చిన్నపిల్లడే. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నీవు పునరుద్ధాన గడియలను కనుక, పునరుద్ధాన సమయాన్ని కనుక నువ్వు దాటేస్తూ వెళ్తుంటే నువ్వు ఎలా ఉంటావు? మామూలు స్నానం చేయకపోతే చెమటవాసన వచ్చింది అంటారు కదా. ఆత్మీయ అంటే ఆత్మీయతలో నువ్వు కనుక కడగబడకపోతే, ఆత్మీయతలో అంటే ఈ వాక్యం అనే ఇస్సోపుతో నువ్వు కడగబడకపోతే, ఈ వాక్యం అనే ఇస్సోపుకు నువ్వు భయపడితే, ఈ వాక్యం అనే ఇస్సోపుకు నువ్వు భయపడి కనుక దాన్ని నువ్వు ఆస్వాదించకపోతే, నువ్వు కనుక దాన్ని అంగీకరించకపోతే, నీ జీవితం ఆత్మీయతలో ఏమైపోతా ఉంటుంది? దిగజారిపోతా ఉంటుంది. దిగజారిపోతే దేవునికి దూరస్తులు అవుతా ఉంటారు, దుష్టులైపోతా ఉంటారు. చక్కని మాట ఇక్కడ రాయబడింది, మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి అరణ్యంలో ఆయన నియమించాడంట. విశ్రాంతి దినం అనేది అరణ్యంలో నియమించాడు. ఇప్పుడు విశ్రాంతి దినమును మనం దాటితే, అంటే ఆ విశ్రాంతి దినము హాజరు కాకపోతే నీవు దేవుని సన్నిధికి హాజరైనట్టేనా? దేవునికి నీకేమైపోతా ఉంటది? దూరం అయిపోతా. అయితే ఇలాగా చాలా సమయాలు దాటి వెళ్ళిపోయావు. ఈ విశ్రాంతి దినాన్ని, పరిశుద్ధ దినాన్ని నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ సదవకాశాన్ని, ఈ మంచి అవకాశాన్ని దొంగిలించి నీ ఇష్టానుసారంగా అనేక గడియలు నువ్వు ఇలాగ దాటి వెళ్ళిపోయి ఉండొచ్చు. అయితే వారు కూడా అలాగే దాటి వెళ్తూ ఉన్నారంట. చదువుదామా కింద. అయితే అరణ్యమందు నా మీద తిరుగుబాటు చేసి నేను వారికి విధించిన కట్టలను అనుసరింపగా అనుసరించి నేను ఇచ్చిన విధులను అనుసరించాలని చెప్పిన విధులను తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా అరణ్యమందు నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి వారిని నిర్మూలన చేయాలనుకున్నానంట. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. బాగా వినండి, ఎవరికైనా ఇది ఒకటే. అంటే ఇట్లాంటి విశ్రాంతి దినాలు కనుక నువ్వు దొంగిలిస్తే, విశ్రాంతి దినాన్ని కనుక నువ్వు దాటి వెళ్ళిపోతే నిన్ను నిర్మూలన చేయాలని ఆయన అనుకున్నాడు. అయితే ఎందుకు ఆగిపోయాడంటే, అవన్నీ నేను చాలా వినాలండి, నేను అట్లాంటి చాలా తప్పించుకున్నానంటారా? వినండి. అంటే ఇద్దరు మన పితరుల గురించి చెప్తూ మన గురించి చెప్తే ఏమన్నా అంటే, ఆయన దాటి వెళ్ళిపోయిన వాళ్ళంతా కూడా చూడాలనుకున్నాడంట. ఎక్కడ? అరణ్యంలోనే. వాళ్ళ తండ్రులు చేసిన పని వీళ్ళు చేస్తున్నారు, అక్కడ చేసిన పని ఇక్కడ కూడా చేస్తున్నారు. అక్కడంటే ఆ పరిసరాల మధ్య ఉన్నారు కాబట్టి, అయుక్తులో ఉన్నారు కాబట్టి, వారి దేవతలకు మొక్కటానికో వారి విగ్రహానికి లోబడటానికో వీళ్ళు పాల్పడ్డారు. వీరిని అరణ్యంలోనికి తీసుకొచ్చి పాలు త్రేణలు పౌంచి దేశంలోనికి నడిపించాలని అరణ్యంలో నేను వీరికి నిబంధన చేశాను కదా. అరణ్యంలో వీరికి ఒక కట్టడం ఇచ్చాను కదా, ఒక ఆజ్ఞ ఇచ్చాను కదా. అరణ్యంలో కూడా దేవునికి లోబడ్డారా? తృణీకరించారంట. చక్కగా తృణీకరించారంట. స్వల్పంగా తృణీకరించారంట. స్వల్పంగా. భాషలో చెప్పాలంటే, నోట్లో నుంచి ఉమ్ము ఎలా వచ్చింది? సులభంగా వచ్చిందా రాదా? సులభంగా.
అంటే దేవుని యొక్క ఆ కట్టడ సులభంగా దాటి వెళ్ళిపోయారు, అంటే ఉమ్ము వేసేసినట్టుగా. అర్థమవుతుందా? అలాంటి దుష్కార్యములు చేశారు వాళ్ళు. అలాంటి వారిని అరణ్యంలోనే సంహరించాలని ఆయన కోపం వచ్చేసిందట. కానీ ఆ అరణ్యంలో సంహరిస్తే మళ్ళా అన్నాడు అక్కడ ఆయన, అరణ్యంలో సంహరిస్తే ఏ అన్ని జనుల్లో నుంచి, అంటే ఏ ఐగుప్తులో నుంచి వారిని పాలు తేనెలు ప్రవహించడానికి నేను వారిని విడిపించానని ఏ అన్ని జనులు అనుకుంటున్నారు, ఆ అన్ని జనుల మధ్య మరలా నా నామం దోషం పోలైంది. ఏ విధంగా? వారి దేవుడు ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోయి అరణ్యంలో దిక్కులేని వారికి ఇచ్చాడు. అంటే దిక్కు లేకుండా చచ్చిపోయారా ఆ దేవుడిని సేవించిన వాళ్ళు అని అనుకుంటారని అక్కడ ఏం చేశాడంట, మరలా కనికరాన్ని చూపించాడు. మరలా కనికరాన్ని చూపించాడు. ఆ పని చేయక మానేడు. చదువుదా మాది ఒకసారి 14 చదవండి. అయితే నేను వారిని రప్పింపగా ఏ అన్ని జనుల చూచిరో, ఏ అన్ని జనులో నేను వారిని రక్షించుదును, వారి ఎదుట నా నామము దూషణ కలుగుకుండునట్లు నేను అనుకున్నా కదా. నేను ఏదైతే వారికి చేయాలనుకున్నానో దాన్ని చేయక మానితిని. తర్వాత 17 చదవండి. అరణ్యములో వారిని నేను నిర్మూలము చేయకపోతేని, అరణ్యములో వారిని నిర్మూలన చేయకపోతే, వారు నశించిపోకుండా నేను నిర్మూలన చేయాలని నేను నిర్ణయించుకొని కూడా నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. కారణం ఏంటంటే ఏ అన్ని జనులు అయితే ఆ అన్ని జనుల నుంచి వీరిని విడిపించడం చూశారో ఆ అన్ని జనులు మళ్ళా నవ్వుకుంటారని వారిని నేను ఏం చేశానంటాడు అక్కడ, వారిని నేను శిక్షించుకోకుండా వదిలేశాను. అంటే ఇప్పుడు ఇలా జరుగుతూ వస్తుంటే వీళ్ళకి ఏమైపోయింది? అలవాటైపోయింది. ఏమైపోయింది? అలవాటైపోయింది. చాలా మంది క్రైస్తవ సమాజంలో కూడా ప్రభువు నమ్ముకొని ఆ ప్రభువులో ఉంటూ కూడా వారు తప్పటడుగులు వేస్తూ ఉంటారు కదా. వారు తప్పటడుగులు వేస్తూ ఉంటారు. అలా తప్పటడుగులు వేసే వారిని గురించి దేవుడు హెచ్చరిస్తున్న ఈ మధ్యాహ్న సమయంలో గొప్ప హెచ్చరిక కలిగిన మాట ఏంటంటే, వారిని ఆ విధంగా పలుమార్లు క్షమించుకుంటూ వస్తున్నాడంటే ఆయన చూడక వెనక కాదు, ఆయన కన్ను నుండి చూడలేని వాడు కాదు, చెవి నుండి వినలేని వాడు కాదు. నేను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, పెట్టుడే ఉన్నాడు. అయితే అన్ని జనుల మధ్య నిన్ను కనిపిస్తే, అంటే నిన్ను గనక నొక్కితే, నిన్ను కుక్కితే, నిన్ను మొక్కితే, నిన్ను బట్టి ఆయన ప్రేమ లేని వాడు అనుకుంటారని, ఆయన కనికరం లేని వాడు అనుకుంటారని, ఆయన జాలి లేని వాడు అనుకుంటారని, అరణ్యం అడిగి తీసుకెళ్లి చంపాడు వాళ్ళ దేవుడు, మన దగ్గర ఉండగానే బాగా బతికేవాడు కదా అని అనుకుంటారని అరణ్యంలో వారిని చంపరా కదా. పలుమార్లు మనము ఎన్నో సమయాల్లో దేవుని సమయాన్ని దొంగిలించి దేవునికి హేయమైన ఆలోచన చేసినా, హేయమైన పనులు చేసినా దేవుడు మనల్ని గద్దించలేదు అని మాత్రం మనం అనుకోవద్దు. ఆయన వాత్సల్యం కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగి కనికరమ కలిగిన వాడు. కనుకనే పలుమార్లు ఆయన చెయ్యాలి, కీడు చెయ్యాలి, వీరిని గద్దించాలి, వీరిని మొత్తాలి అనుకొని కూడా మనసు మార్చుకుంటాడంట. మనసు మార్చుకుంటాడు. ఎందుకు తెలుసా? నీ వెనకాల వచ్చే వారి కొరకు, నీ వెనకాల వచ్చే వారి కొరకు ఆయన నిన్ను నొక్కకోకుండా కూర్చుంటాడు. నిన్ను నొక్కకుండా కూర్చుంటాడు. ఆయన నామము దూషణ పాలు కాకుండా కోసం నీ మీద వాత్సల్యం ఇంకా చూపిస్తూనే ఉన్నాడు. అయితే కొంత సమయం గడిచినాక వీళ్ళు చూద్దాం. 19 చదువుకున్నామా? నీ దేవుడైన యెహోవాను నేనే గనుక నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతి దినమును ఆచరించుడి. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు ఆ విశ్రాంతి దినములు నాకును మీకును మధ్య సూచనగా ఉండును. ఈ విశ్రాంతి దినము దేనికంట? ఆయనకి మనకి మధ్య సూచనగా ఉండేదంట. సూచనగా ఈ విశ్రాంతి దినమున నిన్ను పరిశుద్ధపరచడం అనేది ఆయన ఉద్దేశమైనది.
అరణ్యములో ఆయన చెప్పిన విశ్రాంతి దినముల గురించిన మాట ఏంటంటే, ఈ అరణ్యములో విశ్రాంతి దినమున ఆయన సన్నిధికి నీవు వచ్చి పరిశుద్ధపరచబడాలని ఈ విశ్రాంతి దినాన్ని నీకు ఆయనకి సూచనగా నియమించాడు. అది ఆయన కట్టడ, అది ఆయన సంకల్పం. ఈ విశ్రాంతి దినం పట్ల ఆయనకున్న ఉద్దేశం అది. అంతేగాని విశ్రాంతి దినమున నేను వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా? ఆరాధనకి వెళ్తున్నా. విశ్రాంతి దినమున వెళ్తున్నా, ఆరాధనకి వెళ్తున్నా, దేవుడి సన్నిధికి వెళ్తున్నా. వెళ్తున్నావు, పరిశుద్ధపరచబడుతున్నావా లేదా? విన్నారా? పరిశుద్ధపరచబడుకోకుండా నువ్వు అక్కడికి వెళ్తే ఉపయోగమా? నేను ఇందాక చెప్పానే, ఒక చిన్నపిల్లడు మీకు బాగా అవగాహన కోసం చెప్తున్నాను. తలకి పోసేటప్పుడు పిల్లలకి కుంకుడు రసం కళ్ళలోకి పోతే ఏం చేస్తారు? ఏడుస్తారా? పోయండి అంటారా? ఏడుస్తారు కదా. అంటే ఆ కుంకుడు రసం కళ్ళలోకి పోతే తన కళ్ళు మంట పడతాయి, సబ్బు కళ్ళలోకి పోతే తన కళ్ళు మంట పడతాయి. అంటే సబ్బుకి కుంకుడు రసానికి భయపడతారు. కొంతమంది పెద్దోళ్ళు అయినా కూడా భయపడతారు, గట్టిగా భయపడతారు. కనుక ఎందుకు నేను చెప్తున్నా అంటే, ఆ స్వల్పంగా అంటే 2 నిమిషాలు కొంచెం మంట పుట్టి ఆ కుంకుడి రసాన్ని భరించలేకపోతున్నారు. అట్లాగే దేవుడి సన్నిధిలో దేవుని వాక్యం కూడా ఎలా ఉంటుందంట? కొంచెం మంటగా ఉంటది, కష్టంగా ఉంటది. చెప్పలా? 2 అంచులు కలిగిన. నేను ఒక మాట చెప్తా, బాగా వినండి. ఉదాహరణ చెప్తున్నా, అంటే మీకు అర్థం కావాలని చెప్తున్నాను. దేవుడు దావీదును అభిషేకించాడు, సౌలును కూడా అభిషేకించాడు. సౌలును తన కుటుంబ రక్షణ కొరకు అభిషేకిస్తే, దేశ రక్షణ కొరకు అభిషేకిస్తే, సౌలు ఏం చేశాడంటే దేశ రక్షణ కొరకు పని చేయకోకుండా దావీదును తరవటం మొదలు పెట్టాడు. నేటి సంఘ క్రైస్తవులు కూడా ఏ విధంగా తయారయ్యారంటే, ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని ముందుగా రక్షించుకున్నాడంటే దేవుడు ఆ కుటుంబ రక్షణ కొరకు నువ్వు ప్రయాసపడాలనేది దేవుడి సంకల్పం. అర్థమవుతుందా? నీవు నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి కావలసిన ఆత్మీయ బలాన్ని దైవ సేవకుల దగ్గర నువ్వు పొందుకుంటా ఉంటావు వాక్యం ద్వారాగా. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ వాక్యం ద్వారాగా నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి నువ్వు ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా కష్టపడాలి, ఏ విధంగా మెలకు కలిగి ఉండాలనేది దైవ సేవకులు బోధిస్తూ ఉంటే, వీళ్ళు ఫిలిస్తీన్లు తరవటం మొదలుపెట్టి, అంటే నీ కుటుంబానికి పట్టిన ఆ పేడ, ఆ పేడ, ఆ దురాత్మను తవరటం మొదలుపెట్టి ఆపేసి దైవ సేవకులు తవ్వుతూ ఉంటారు. అర్థం కాలేదా? సౌలు ఫిలిస్తీన్లు తవర్రా అంటే ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేలుని కాపాడటానికి సౌలుని అభిషేకించాడు. కానీ సౌలు ఎవరికి తవలేడు? ఎవరిని వెంబడించి ఎవరిని పారదోలటానికి చూశాడు? దావీదు. నీ జీవితంలో నీ కుటుంబ రక్షణ కొరకు సహాయపడే అభిషేకించబడిన సావుకుల్ని నువ్వు ధిక్కరించు, నువ్వు తోలివేస్తూ ఉన్నావు అనుకో, నీ కుటుంబం రక్షించబడదు. అది పక్కన పెట్టు. కనుక సౌలుని గురించి చెప్పబడిన మాట ఏంటంటే, సౌలును వారి కుటుంబీకులు అంటే తన వారందరూ కూడా ఒక్క దినానే అని దేవుని వాక్యం సెలవిస్తాం. ఆ కీడు వచనాలు పలకడం నాకు ఇష్టం లేదు, కానీ ఏదేమైనప్పటికీ నిన్ను ఆత్మీయతలోనికి నడిపించే, నిన్ను పరిశుద్ధపరిచే ఈ విశ్రాంతి దినమును నీవు ఆచరించాలా? ఈ విశ్రాంతి దినము ఎందుకయ్యా అంటే, నీకేదో దేవుడి సన్నిధికి వచ్చి నాకు అది కావాలి ఇది కావాలని అడుక్కోవటానికి మాత్రమే కాదు. ఇది ప్రత్యేకంగా నిన్ను పరిశుద్ధపరిచే దినం ఇది. ఆదివారం ప్రార్థనకి వెళ్ళి అడుక్కుంటే దేవుడు అన్ని చేస్తాడు, అది కాదు. నువ్వు ఎక్కడ నుండి ప్రార్థన చేసినా నీకు ఏది అవసరమైనా తక్షణమే నీకు అనుగ్రహించేవాడు ఆయన. ఆదివారం వెళ్ళి అడిగితేనే కాదు. ఆదివారం నీవు పరిశుద్ధపరచబడాల్సిన దినం, నువ్వు సఫర్ చేసుకోవాల్సిన దినం. నువ్వు మర్చిపోయి ఇంటికాడ నువ్వు రోజు నువ్వు సఫర్ చేసుకోలేని పరిస్థితుల్లో దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడి నీ అవిధేయతలను కుచ్చి చెప్పి దైవ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడి ఆ అవిధేయతని గుర్తు చేసినప్పుడు నువ్వేం చేసుకోవాలంట? స్వపరీక్ష చేసుకోవాలా, నువ్వు శుద్ధి చేసుకోవాలా. నువ్వు శుద్ధి చేసుకోవడం కొరకే ఇది నీకు నియమించాడు. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయంలో చక్కని మాట చెప్తున్నాడు ఆయన. నేను అరణ్యంలో వారిని పరిశుద్ధపరచబడటానికి వారికి నేను విధించిన కట్టడ నియమము విశ్రాంతి దినము. అట్టి విశ్రాంతి దినమున నీవు పరిశుద్ధపరచబడటానికి ఇష్టం లేకపోతే, అట్టి విశ్రాంతి దినమున దేవుని యొక్క గద్దెకు నువ్వు లోబడకపోతే, అట్టి విశ్రాంతి దినమున దావీదు లాంటి చక్కని మాటలు నీకు వికటం వేసిపోతే, సౌలుకి వికటం వేసినాయా లేదా?
చెప్పాలి. సౌలుకి దావీదు మంచి చేస్తున్నాడా చెడు చేస్తున్నాడా? మంచి చేస్తున్నాడు. ఫిలిష్తీయుని అయిన ఆ గొలియాతును ఎదుర్కోవడానికి సౌలుకు ధైర్యం లేకపోతే, ఆ ఫిలిష్తీయుని తవరటానికి దేవుడు సౌలుని అనుకుంటే అతను దాక్కున్నాడు. అందుకు మారుగా అతన్ని పురుకొల్పడానికి దావీదుని ఎన్నుకున్నాడు. దావీదు ఆ పని చేశాడు. సౌలుకు మంచి చేశాడు, ఇశ్రాయేలుకు మంచి చేశాడు. కానీ సౌలు ఎవరిని తవరుతున్నాడు? దావీదునే తవరుతున్నాడు. కొంతమంది ఆత్మీయ జీవితంలో చక్కగా ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి సేవకుల ద్వారా మంచి మాటలు వస్తే, గుణవతి అయిన భార్య దొరుకునే ఆరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనదని ఆ గుణవతి యొక్క లక్షణాలు చెబుతుంటే ఎట్లా తిప్పుకుంటారు? చెప్పండి. తిప్పుతారా? ఇట్లా రకరకాలుగా తిప్పుతారు. కారణం ఏంటి? ఈ వాక్యం వారికి వికటమేసిపోతుంది. అంటే గుణవతి అయిన భార్య బైబిల్ గ్రంథంలో ఏ విధమైన ఆలోచన కలిగి, ఏ విధమైన నడవడిక కలిగి, ఏ విధమైన వైఖరి, తన జీవన విధానం కలిగి ఉందో అవి చెప్తుంటే కష్టం వేసిపోతా ఉంటది. 3 రాలు తన ఇల్లు కూడా పెరుగును, జ్ఞానవంతరాలు తన ఇల్లు కట్టుకుని అన్నాం అనుకో, అవి కూడా వికటం వేసిపోతా ఉంటాయి. ఆ సమయంలో అనుకోవాలి, అబ్బో నాలో సౌలు ప్రవేశించినట్టున్నాడు, దేవుని వాక్యము, దైవజనుడి వాక్యము నాకు వికటంగా ఉంది అని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు సౌలు ఆత్మ నాలో దూరింది, ఆ ఆత్మ దూరం అయిపోవును గాక. దావీదు ఆత్మ నన్ను ఆవరించును గాక. అలాగ ప్రార్థన చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి నీ ఆత్మీయ జీవితాన్ని పురికొల్పడానికి, నీ కుటుంబాన్ని నీవు బలపరచుకోవడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను పరిశుద్ధపరచడానికి, నేను నమ్మకమైన మార్గంలో నడిపించడానికి, శ్రేష్టమైన దీవెనలు నీకు అనుగ్రహించడానికి దేవుడు పరిశుద్ధ దినాన్ని ఇచ్చాడు. అనగా పునరుద్ధాన దినాన్ని ఇచ్చాడు. ఆదివారం ప్రార్థనకి వెళ్ళి చక్కని దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన సన్నిధిలో పరిశుద్ధపరచబడుకోకుండా అలాగే మరలా వచ్చేవారు వెళ్ళి మరలా సంవత్సరాలు గడిచిపోయినా కానీ నీ స్థితి గతి నీ మతిపో మారకోకుండా ఉంటే దేవునికి నీకు మధ్య ఎలాంటి నిబంధన ఉండదు. ఆయన ఏం చేస్తాడంటే అక్కడ నిన్ను మొత్తాలనుకుంటాడు, కానీ పలుమార్లు క్షమించుకుంటూనే వచ్చాడు. రాలేదా? చూడండి, ఇక్కడ మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే 20వ వచనం చదువుకుందామా? ఇదే అధ్యాయం 20వ వచనం చదువుకుందామా? నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు ఆ విశ్రాంతి దినములు నాకును నీకును మధ్య సూచనగా ఉండను. అయినను ఆ జనులు సహా నా మీద తిరుగుబడి అనుసరింపకయు నేను నియమించిన దినములను విశ్రాంతి దినములు వాళ్ళు ఏం చేశారట? అయితే నేను ప్రత్యక్షమైన అన్ని జనుల మధ్య నా నామము దోషణ కలుగుకున్నట్లు ఏ జనుల నుండి వారి రప్పించితో ఆ జనులు చూస్తుండగా నా హస్తము వెనుకకు తీసి నా వాగ్దానంలో నెరవేర్చితిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను చూడలేదంటే ఏదో ఒక రోజు చూడడా నన్ను చూడలేదేమో అనుకుంటే ఆయన చూశాడంటే ఏముంటుందంటే చెప్పాలి. సౌలంట దైవజనుడైన సమూయేలు చెప్తుంటే ధిక్కరించాడట, ఉల్లంఘించాడట, త్రోసివేసాడట, లెక్క చేయలేదట, గర్వం వచ్చిందట. నేను రాజునాయ్, నేను గుణాలు చెప్పేదేంటి? 12 గోత్రాలకు రాజు నేను చెప్పినట్టు నువ్వు విను, నాకు అనుకూలంగా ప్రవచించు, నాకు అనుకూలంగా దేవుడి దగ్గర మొరపెట్టు అని అన్నాడంట. ఆయన పని అయిపోయింది, పెద్దోడు అయిపోయాడు, ఆయన కాలం ఆయన ముగించుకున్నాడు. ఆయన విజయవంతమైన జీవితాన్ని ముగించి ప్రభు దగ్గరికి వెళ్ళాడు. తర్వాత అనుకోకుండా ఆపద వచ్చిందంట. ఫిలిష్తీయులు దానికి వచ్చారు. ఇప్పుడు ఎవరున్నారు? ఎవరు లేరు కదా. ఎవరో సమూయేలే వచ్చేది. నేను మోకరించి ప్రార్థన చేసినా కానీ దేవుడు నాకు కూడా పెట్టాడు. మోకరించాడంట, ప్రభువా
మరి ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు, నేను ఎలా వెళ్ళాలి యుద్ధానికి అని అన్నాడంట. ఏం లేదు, ఒకవేళ నిద్రపోతానంట, అలా ప్రార్థన చేసి నిద్రపోతానంట, కళ్ళ ద్వారా ఏమని చెప్తాడేమని. అబ్బే ఏమీ లేదు, స్వప్నమందు కానీ ఉరిమి ఉంది కానీ ఏ ప్రత్యక్షమూ లేదు. ఇదేంట్రా దేవుడు నాతో మాట్లాడడం అంటే మాట్లాడటం, ఎందుకంటే చెయ్యి విడిచిపెట్టేశాడు, చెయ్యి విడిచిపెట్టేశాడు. ఇక అప్పుడు వెంటనే కర్ణపిచారి దగ్గరికి వెళ్ళాడు. కర్ణపిచారి దగ్గరికి వెళ్ళినాక ఇక కర్ణపిచారి దగ్గరికి వెళ్ళిపోయి లాభం లేదని సమయంలో పైకి వచ్చాడు. దేవుని ఆజ్ఞ మేరకు ఏంటి సౌలా, ఏంటి నీ తొందర ఏంటి అంటే, ఏమి లేదయ్యా, నేను ఇగో యుద్ధానికి వెళ్ళడానికి దేవుడు చెప్పట్లేదు, నియమించింది ఆయనే కదా, ఇశ్రాయేలీయులను తరవమన్నాడు కదా, ఇశ్రాయేలీయుల మీదకి వచ్చిన ఫిలిష్తీయులను తరవమనే కదా నియమించింది, మరి వాళ్ళని ఎట్లా తవరాలో నాకు చెప్పట్లేదు దేవుడు అంటే. ఎట్లా తవరాలో ఏం చెప్తాడయ్యా, ఇశ్రాయేలీయుల మీదకి వచ్చిన ఫిలిష్తీయులను తవరడం ఆపేసి నువ్వు నన్ను దావీదుని ఎవరేవుగా నా మాటలా ధిక్కరించావు, దావీదుని తవిరేవు. ఇంకేం దేవుడు నీకు మాట అంటాడు, నీ అవిధేయతని కడుక్కోవట్లేదు కదా, నీ అవిధేయతని కడుక్కునే విశ్రాంతి దినమును నువ్వు దాటి వెళ్ళిపోతున్నావు కదా, అంటే నీకు ఏదైతే చెప్తున్నారో అది నీకు వెంకట వేసిపోతుంది కదా, కనుక నిన్ను దేవుడు ఎడవాసాడు. నేను చేయగలిగింది ఏం లేదు, రేపు నీవు నీ వారందరూ అక్కడ నేనున్న చోటికి వస్తారులే పరదేశం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అతి అపవిత్రమైన ప్రవర్తన మనకు దూరం అయిపోవును గాక. దగ్గరగా చప్పుడు జన్మపడతాం. హల్లెలూయా హల్లెలూయా. కనుక విశ్రాంతి దినం అనేది నిన్ను పరిశుద్ధపరిచేది, నిన్ను పవిత్రపరిచేది, నిన్ను దేవునికి అనుసంధానం చేసేది, నీవును దేవుడును ఏకమనసు ఏకభావం ఏకతాత్పర్యం కలిగి నిన్ను నడిపించేది ఆయన వాక్యం సెలవిస్తామన్న మాట ఏంటంటే, నీ వాక్యము నాకు దొరకగా నేను భుజించి తిని, నీ వాక్యము నాకు దొరకగా నేను భుజించి తిని అని అన్నాడు. చక్కని మాట భక్తులు చెప్పారు. అలాంటి భక్తులు దేవుడు బలంగా వాడుకున్నాడు, వారి జీవితాలు గొప్ప సాక్షిగా ఉన్నాయి. ఒక ఆయన అన్నాడు, అది నాకు తేనె కంటేను జుట్టు తేనె దారుల కంటేను మధురంగా ఉందయ్యా నీ వాక్యం. అలాంటి దేవుని వాక్యం చక్కగా దేవుని ఆలయంలో పునరుత్థాన దినాన పరిశుద్ధ వాక్యం నీకు వినపడుతుంటే వికటమేసిపోతే మరి నీవు లెక్కలోనికి దేవుడు తీసుకోవాలి. ఒకనొక దినాన నీ చేయి విడిచిపెట్టే దినం ఒకటి వస్తుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలా, నేను వెళ్తున్నానులే, నేను ప్రార్థనకు వెళ్తున్నానులే, నేను చక్కగా ముందే వెళ్తున్నానులే అని అనుకుంటున్నామేమో. నువ్వు ముందే వెళ్తున్నావు కానీ నీ బ్రతుకు మార్చుకోవట్లా. నీ బ్రతుకు మార్చుకోకపోతే ఒక దినాన సౌలు కుటుంబం సౌలును బట్టి నిర్మూలమైపోయింది. సౌలు కుమారులు సౌలు కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది. నీ జీవితాన్ని మార్చుకో. నీ జీవితాన్ని మార్చుకుంటే దేవుడు కనికరిస్తాడు. దేవుడు ఎలా అంటాడంటే, ఇంకా మారుతారేమోలే, తొందరపడి నిన్నేమి కుక్కాలని ఆయన అనుకోవట్లా, తొందరపడి నిన్నేమి త్రోసివేయాలని ఆయన అనుకోవట్లా. అసలు ఆయన ఉద్దేశం త్రోసివేయటం కాదు. ఒకసారి ఇక్కడ ఆయన ఉద్దేశం మీద చూద్దామా, పేజీ మారుతాం చూడండి. పేజీ ఒకటి మారమంటే చాలు, చక్కని మాట ఇందులో రాయబడింది. 18వ అధ్యాయం, ఎస్కేల్ గ్రంథం 18వ అధ్యాయం 21 చదువుతారా? పేజీ మారవలసిన అవసరం లేదనుకుంటా. క్షమించండి, 19 అయినా 18వ అధ్యాయం 19వ వచనమేనా? చదవండి. అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఎలాగో మోయట లేదని చెప్పుకుంటున్నారు. కుమారుడు నీతి న్యాయములను అనుసరించి కట్టడలన్నిటిని అనుసరించి కైకొనిన గనుక అతడు అవశ్యంగా బ్రతుకును. ఎందుకంటే అతను మనసు మార్చుకున్నాడు కాబట్టి అవశ్యంగా బ్రతుకును. 21 చదువుకుందాం. అయితే దుష్టుడు చేసిన పాపమంతటిని విడిచి నా కట్టడలను అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన యెడల అతడు మరణము నందడు, అవశ్యముగా బ్రతుకును. 27 కూడా చూద్దాం. 27 మరియు దుష్టులు తాము చేయించు వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన యెడల
తమ ప్రాణమును రక్షించుకొనును. అతడు ఆలోచించుకొని తాను చేయించు వచ్చిన అతిక్రమ క్రియలన్నిటిని చేయక మానెను కనుక అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సౌలు పెద్ద పెద్ద పాపాలు ఏం చేయాల. మన దృష్టిలో కూడా మనం కూడా అదే అనుకుంటా ఉంటాం. అక్కడ సౌలు దృష్టిలో సౌలు పట్ల దేవునికి ఉన్న ఆ వ్యతిరేక భావన ఏంటంటే దేవుని మాట వినకపోవటమే పాపం, ఆ నియమాన్ని ఉల్లంఘిస్తేనే పాపం. వారేదో పెద్ద దొంగలు, ద్రోహులు, హత్యలు చేసారు, లేకపోతే వ్యభిచారులు, ఎన్నో నిందలేమి ఇట్లా నా కట్టడను మీరి దాటి వెళ్ళిపోవటమే పాపం. ఆయన కట్టడం ఏంటంట? విశ్రాంతి దినాన్ని నువ్వు పరిశుద్ధపరచుకోవడం ఆయన కట్టడం. కాబట్టి మరి ఇది యోహాను రాసిందనా యేసుకేలు రాసిందా? చెప్పండి. యోహానా యేసుకేలు? అట్లాగే ఉందా మీ బైబిల్లో? నా బైబిల్లో కూడా అట్లాగే ఉంది. కనుక జ్ఞాపకం చేసుకురండి, ఈ పరిశుద్ధ దినము నిన్ను దేవుడు పరిశుద్ధపరచాలని, నిన్ను దేవుడు నాజీరు చేసుకున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు నాజీరు చేయబడిన వాడు అని జ్ఞాపకం చేసుకో. నాజీరు చేయబడిన దాని జ్ఞాపకం చేసుకో. అది ఎలా ఉంటుందంటే దానికి ఉన్న బలమైన ఒక గొప్ప సంఖ్య ఏంటంటే దావీదు చెప్పాడు, సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంత అన్నాడు. దావీదు కొత్తోడే కానీ ఫిలిష్తీయుడు పెద్దోడే, కానీ వాడికి ఏమి లేదు, సున్నతి లేదు అనగా నాజీరు లేదు అనగా ప్రభు రక్తంలో కడగబడలా, ప్రభు చేత ప్రత్యేకించబడలా. కనుక ప్రభు రక్తంలో కడగబడిన నీకు ఎంత విలువ ఉందో జ్ఞాపకం చేసుకో. నీ ఎదుట అసలు ఏమి నిలబడలేదు. కారణం ఏంటంటే నేను నాశనం చేయబడ్డావు, నువ్వు ప్రత్యేకించబడ్డావు. నువ్వు ప్రత్యేకించబడి ప్రభు రక్తంలో కడగబడి కూడా నీ బలాన్ని నువ్వు గుర్తెరక నీవు సున్నత లేని వారి సహవాసముతో చేరి, సున్నత లేని ఫిలిష్తీయులు, సున్నత లేని ఐగుప్తీయులతో చేరి నిన్ను నువ్వు పాడు చేసుకుంటే దేవుడు చేయగలిగింది ఏమి? నువ్వు దేవుని గడియను దాటి వెళ్ళిపోతే ఆయన ఏమి నీ కోసం మరలా రానే రాడంట. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మనతో చక్కని మాట ఆయన జ్ఞాపకం చేస్తూ చక్కని ప్రేమ కలిగిన మాట చెప్తున్నాడు. నేను ఈ వాక్యం అంతటి మీద రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా. ఆ రెండు విషయాల్లో ఉన్న ఆ ప్రత్యేకతను మీరు గుర్తించండి. అదేంటంటే ప్రార్థన అనేది, దేవుడి సన్నిధిలో మొరపెట్టడం అనేది, నీ భక్తి జీవితం అనేది నీకు ఇష్టం వచ్చినట్టుగా ఉండకూడదు. అర్థమవుతుందా? నీ ప్రార్థనా జీవితం అనేది నీకు ఇష్టం వచ్చినట్టుగా, నువ్వు మెచ్చినట్టుగా ఉండకూడదు. చాలా మంది పొరపాటు పడతారు ఇక్కడ. నీకు నువ్వే కొలుచుకుంటున్నావు. నీ కొలమానానికి నువ్వు గొప్పగానే కనబడతావు. కానీ నీ ప్రార్థనా జీవితం అనేది, నీ ఆత్మీయ జీవితం అనేది నువ్వు కొలుచుకున్నట్టుగా నీ చూపుకు మెరుగుగా కనపడేది కాదు, కానీ దేవుని దృష్టిలో దేవుడు నిన్ను మెచ్చేదిగా ఉండాలి. అది మొట్టమొదటి పాయింట్. ఇక్కడ ఇద్దరు బలి అర్పించారు, కయ్యోను ఏబేలు. కయ్యోను తన దృష్టిలో తాను బలి గొప్పదే అనుకున్నాడా లేదా? లేకపోతే నేను సరిగ్గా అర్పించలేదు అనుకున్నాడా? అతనికి అసూయ ఎందుకు వచ్చిందంటే నేను న్యాయంగానే అర్పించాను, కానీ నా బలిని ఎందుకు దేవుడు స్వీకరించలేదు అనుకున్నాడు. అట్లాగే నీ దృష్టిలో నీ భక్తి జీవితం న్యాయంగా ఉందేమో, దేవుని కొలమానంతో తీసుకొని అనగా దేవుని వాక్యంతో కొలుచుకొని, దేవుని వాక్యంలో ఉన్న మన పూర్వీకుల దేవునికి ఇష్టానుసారులైన వారి జీవన శైలిని నీవు కొలమానంగా తీసుకొని కొలుచుకో. ఒక ఆయన అంటున్నాడు, నేను క్రీస్తుని బోలు నడుచుకున్నాను, మీరు నన్ను బోలు నడుచుకున్నాను అన్నాడు. 18 మందిలో ఆయన ఒకడే అన్నాడు. అవునా? ఆయన పేరేంట అపోస్తలుడైన పౌలు. కాబట్టి మరి మనము మన విశ్వాస జీవితంలో మన పక్కనే ఉంటారు కదా, స్నేహితులుగా, తెలిసిన వారుగా, పరిచయస్తులుగా, బంధువులుగా ఉన్న, నీకంటే ముందు రక్షించబడిన అలాంటి వారిని కొలమానంగా తీసుకొని నేను ఇదిగో మా పిన్ని కంటే పర్లేదు, మా చెల్లి కంటే పర్లేదు, మా అత్త కంటే పర్లేదు, మా అన్న కంటే పర్లేదు, ఇలా కొలుచుకున్నావు అనుకో, నువ్వు అక్కడే ఉంటావు. నువ్వు కొలుచుకోవాల్సింది దేవుని వాక్యంతో, దేవుని
వాక్యంతో. నేను పద్దాక చెప్తా ఉంటాను కదా, పరుగు పందానికి వెళ్ళిన వారిలో కొంతమంది 5 కిలోమీటర్లు పరిగెత్తాలంటే ఒకడంట కిలోమీటర్ దాని ఆగిపోయాడంట. వాడిని చూసి ముందుకు పోయిన వాళ్ళు అన్నాడంట, 7 కిలోమీటర్లో ఆగిపోయాడు, మేము బాగా ముందుకు వెళ్తాం అనుకున్నాడంట. ఇంకొక 2 కిలోమీటర్లు పోయినా కొంతమంది ఆగారంట. వాళ్ళు అనుకున్నారంట, ఆ 2 కిలోమీటర్లు దాటిన వాళ్ళు, నాకంటే ముందు కిలోమీటర్లో కొంతమంది ఆగారు, 2 కిలోమీటర్లో కొంతమంది ఆగారు, నేను ముందుకు బాగా వెళ్తున్నాను అనుకున్నారంట. అర్థమవుతుంది మీకు? కొంతమంది 3 కిలోమీటర్ల కాడ ఆగారు, కొంతమంది 4 కిలోమీటర్ల కాడ ఆగారు. 4 కిలోమీటర్ల దగ్గర ఆగినోడు అనుకున్నాడంట, నేనెంత బెస్ట్, ఎందుకంటే నాకంటే ముందు కిలోమీటర్ కూడా ఆగాడు, 2 కిలోమీటర్లు కొన్నాడు, 3 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు పరిగెత్తాను, నేనే గొప్ప అనుకున్నాడంట. కానీ వీడు వీడు ఎటు తిరిగి చూస్తున్నాడంట, వెనక్కి తిరిగి చూసే స్వభావం వీడికి ఎక్కువ, వీడు దరిద్రుడు. కానీ వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తినోడికి ఏమొచ్చింది? బహుమానం వచ్చింది. కాబట్టి నీ జీవితం, ఆత్మీయ జీవితంలో పడిపోయిన వాళ్ళు ఎక్కడ ఉండవు, పడిపోయిన వాళ్ళు అక్కడ ఆగిపోయారు, వాళ్ళు భ్రష్టులు, వాళ్ళని పోల్చుకోవద్దు. నీ ఆత్మీయ జీవితంలో నిన్ను బలపరచాలంటే విశ్రాంతి దినాన దేవుని వాక్యం వినాలి. దేవుని వాక్యం నీకు వికట వేసిపోకూడదు. దేవుని వాక్యం నీకు వికట వేసిపోతుందంటే నీ దగ్గర సౌల ఆత్మ దొరుకుతుందేమో జ్ఞాపకం చేసుకోవాలి. సౌల ఆత్మ, పాత నిబంధన సౌల ఆత్మ దొరుకుతుందేమో జ్ఞాపకం చేసుకుని ఆత్మను గద్దించుకోండి. ఫిలిష్తీయులను తవరా అని దేవుడు అభిషేకిస్తే ఇప్పుడు ఏం చేశారంటే దావీదును తవరటం, తర్వాత సమయంలో దగ్గర నేర్చుకున్నాడు. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో సంఘంలో నీవు ఏ విధంగా ఉన్నావు, నీ కుటుంబంలో ఏ విధంగా ఉన్నావు, నీ కుటుంబంలో నువ్వు ఏ విధంగా ఉన్నావు, నీ సంఘంలో నువ్వు ఏ విధంగా ఉన్నావు, నీ ఆత్మీయ జీవితంలో మొట్టమొదటి నువ్వు ఏ విధంగా ఉన్నావు. నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటేనే నీవు అనేకులకి, నీ కుటుంబానికి నువ్వు ఒడ్డెక్కితేనే కదా పక్కన ఇంకా నీళ్ళలో ఉన్న వారికి చెయ్యండి నువ్వు పైకి లాగలిగేది. నువ్వు ఊపిలోనే ఇరుక్కొని నువ్వు అలాగే ఉంటే, దేవుని వాక్యాన్ని నువ్వు వినకపోతే దేవుడు చేయగలిగింది ఏం లేదు. ఈ మధ్యాహ్న సమయంలో నేను హెచ్చరిస్తూ, నేను ప్రేమించిన యేసయ్య చక్కని మాట చెప్తున్నాడు. నువ్వు ఏబేలు లాంటి అర్పణ అర్పిస్తే దేవుడు నీ అర్పణ స్వీకరిస్తాడు. కానీ నువ్వు కయ్యేలు లాంటి అర్పణ అర్పించి, నేను అర్పించిన అర్పణ, నా భక్తి జీవితం నా దృష్టికి అర్థంగా ఉందని నువ్వు అనుకున్నావు అంటే అది నువ్వు పొరపడుతున్నావు, నువ్వు మోసపోతున్నావు. జాగ్రత్త. నీ భక్తి జీవితం నీకు ఇష్టంగా ఉండటం కాదు, నీకు ప్రేమ అంటే నీకు గొప్పగా ఉండటం కాదు, దేవునికి గొప్పగా ఉండాలా, దేవునికి గొప్పగా ఉండాలా. పెద్ద మోసగాడు ఎవరు? పెద్ద మోసగాడు. అన్నను మోసం చేసి వచ్చాడు, మామను కూడా మోసం చేశాడు. చక్కగా చుక్కలున్నాయి నీకు రా, చుక్కలేని నాకు రా అంటే చుక్కలు ఎలా రావాలో కూడా తెలివిగా చేసిన ఆ తెలివి కలిగినోడు, మహా తెలివి కలిగినోడు ఎవరు? యాకోబు. అంటే గొర్రె చుక్కలేంది, దాటే గొర్రె కూడా పోతు కూడా చుక్కలేంది, మరి చుక్కలు గల ఏటప్పుడు అర్థమవుతుందా? అలాంటి చుక్కలు లేని వాటిని ఇచ్చి మామ మోసం చేయాలని చూస్తే చుక్కలను ఎలా కల్పించాలో కూడా తెలిసినోడు నీళ్ళు తాగే కాడంటే ఏడ్చోలు ఒలిసి అలా మెరుపుతా ఉంటాం, అలా చూపించాడు. అయ్యేమని అచ్చగా చుక్కలు గల మనోడికి ఆస్తి పెరిగిపోయింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే మోసగానే మోసం చేసే అంత మోసగాడు ఎవరు? మన తాత యాకోబు. అలాంటి యాకోబుని దేవుడు ఏం చేశాడు? కనికరించాడు. ఆయన కనికర సంపన్నుడు. ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టింది అంత దూరం అయిపోయిన నిన్ను ఆయన తన హక్కును చేర్చుకోవడానికి. అయితే నిన్నే పట్టుకొని ఆయనే కౌగిలించుకోడు, నీకు నువ్వుగా వచ్చి ప్రవ్వా అంటే కౌగిలించుకుంటాడు. ఆయన నీ దగ్గరికి ఏమైనా వస్తాడా? చెప్పండి. నీకోసం ప్రాణం పెట్టానని అక్కడ ఆగాడు ఆయన. ఇదిగో రక్షణ వాళ్ళకి రండి అన్నాడు. కానీ అందరికీ కాళ్ళు చేతులు కట్టి వాళ్ళు ఇస్త్రేయండి రా అన్నాడా? గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళలో ప్రవేశించిన వాళ్ళకి రక్షణ, ఆరాధనలోకి వచ్చిన వాళ్ళకి ఆశీర్వాదం. పునరుత్థాన గడియలలో నువ్వు ఆచరిస్తే నువ్వు పరిశుద్ధపరచబడతావు, దేవుడికి నువ్వు అనుసంధానం అవుతావు. అంతేగాని నీ కాళ్ళు చేతులు పట్టుకొచ్చి ఆయన మందిరంలో పడేడు, సేవకుల దగ్గర పడేడు, లేకపోతే మరొక చోట ఆశీర్వదించబడటానికో, లేకపోతే చక్కగా ఆ శ్రమ నుంచి తప్పించుకోవడానికి, ఆ నిందల నుంచి తప్పించుకోవడానికి, అవమానాల నుంచి తప్పించుకోవడానికి నీకేదో ఆయన ఏదో కప్పేసి అనవసరంగా వచ్చి ఆయన సాగిరేమి చేస్తాడా? చెప్పండి.
యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళని రక్షించడానికి. అర్థమవుతుందా? అంతేకాని యేసు ప్రభు వారు ప్రేమ కలిగినాడు, జాలి కలిగినాడు అవిశ్వాసుల్ని ఇంకా విశ్వాస ఘాతకులకి రక్షణ ఇస్తాడా? ఈయనేయుడు. అందులో ఏం మార్పు ఏమి లేదు. విశ్వాసఘాతకులుగా ఉన్నా, అవిశ్వాసులుగా ఉన్నా, పిరికి వారిగా ఉన్నా వారు విడవబడతాం ఖాయం. కనుక మేము విశ్వాసులమని నువ్వు చెప్పుకుంటున్నావు, కానీ నీ విశ్వాసం దేవునికి ఎలా ఉంది? ఇంపుగా ఉందా? ఇష్టంగా ఉందా? అది జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడి మధ్యాహ్న సమయంలో నేను హెచ్చరిస్తూ నీ ఆత్మీయ జీవితాన్ని పురికొల్పాలని, నిన్ను ప్రేమించి ఆయన వాగ్దానాన్ని నీ పట్ల నెరవేర్చాలని, ఆయన గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించాలని, ఆయన చక్కని వర్తమానం ద్వారా నీ ఆత్మీయ జీవితాన్ని కడగాలని ఆయన ఈ సమయంలో నేను కడిగాడు. నీవు ఇప్పుడు ఎలా రావాలంట? నీవు ఎలా ఉండాలంట? పరిమళ వాసన. ఏ వాసన అంట? పరిమళ వాసన. విశ్వాస జీవితంలో క్రియలు లేకపోతే మృత వాసన వస్తుంది. విశ్వాసం జీవితంలో క్రియలు, విశ్వాసం జీవితంలో దేవుని క్రియలు నీ జీవితంలో లేకపోతే, దేవుని వాక్యం నీ జీవితంలో లేకపోతే నీ జీవితం మృత వాసన వస్తుంది. కనుక దేవుడు మరి ఈ సమయంలో చక్కని ప్రేమ కలిగి నీతో మాట్లాడిన మాటలను బట్టి నీవు నీ మనసు మార్చుకొని నీవు పరిశుద్ధపరచబడి నువ్వు గొప్పగా శాఖలుగా ఆశీర్వదించబడదుగాక, దీవించబడదుగాక. ఎబ్బేగు దగ్గర తన అవధేయతను కడుక్కున్న యాకోబు ఇశ్రాయేలుగా మారినట్లుగా నీవు ఇశ్రాయేలుగా మార్చబడదుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించి మన వినికిడిలో మన ఆత్మీయ జీవితాలు తన ఆత్మ చేత బలపరచుగాక. ఆమేన్. తల వంచని ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా తల